ఐడిటీవీ మన ఉనికి మన వాణి. బంగారం కొనాలా వద్దా? దేశం మొత్తం ఇదే చర్చ మొదలైంది. మొన్న హైదరాబాద్ పర్యటన వచ్చినటువంటి మోడీ సభా వేదికగా చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు అందరి చర్చ. అవును, బంగారం కొనకండి, ఏడాది పాటు కూడా బంగారం కొనుగోలుకు జోలికే పోకండి, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్కు ప్రాధాన్యత ఇవ్వండి, పెట్రోలియం లాంటి వాహనాలకు కొంచెం ఖర్చు తగ్గించి ఎలక్ట్రికల్ వాహనాలను ఉపయోగించాలి, అలాగే దూరపు ప్రయాణాలు, అధిక ఖర్చులు, అధిక ఆర్థిక భారానికి సంబంధించినటువంటి రోజువారీ ప్రయాణాలను, అలాగే తమ జీవితాలను కొంత మార్పు చేసుకోవాలంటూ చేసిన సూచనలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ప్రతిపక్ష నేతలు, ప్రతిపక్ష వర్గాలు, అలాగే అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడాను దేశ ఆర్థిక భారాన్ని సరిదిద్దలేక, పాలన సరిచేసుకోలేక ప్రజలపై ఇటువంటి ఆంక్షలు, ఇటువంటి హెచ్చరికలు తగవు అంటున్నాయి. మరోపక్క బీజేపీ నేతలు, అలాగే కేంద్ర ప్రభుత్వ వర్గాలు మాత్రము ఇంతకు ముందు కూడాను ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు దేశంలో ఇటువంటి సూచనలు, అలాగే జాగ్రత్తలు తెప్పడం ప్రభుత్వాలకు సరిపాటే. ఇందిరాగాంధీ టైంలో, తర్వాత సోనియా గాంధీ సమయంలోనూ కూడా బంగారు కొనుగోలు విషయాలపై నిర్ణయాలు తీసుకున్న ఉదాంతాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఇక మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న యుద్ధం కారణంగా పెట్రోలియం సమస్యలపై, అలాగే గ్యాసు, మరోపక్క బంగారం ధరలు అధికంగా పెరిగిపోవటము, ఏడాది పాటు దేశ ప్రజలు బంగారం జోలికి లేకపోతే కొనుగోళ్లు తగ్గిస్తే మన విదేశీ మారక నిల్వలు అధికంగా ఖర్చు కాకుండా ఉంటాయనేది ఆయన ఉద్దేశం. ఎందుకు అనంటే మనం బంగారం కొనుగోళ్ళు దాదాపు కూడాను దేశంలో ప్రజలందరూ బంగారం కొనుగేది 90% బంగారం కూడాను మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే, అంటే ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. దాని ద్వారా మన దగ్గర ఉన్నటువంటి విదేశీ మారక నిల్వలను ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అలాగే దానిపై సుంకాలు కూడా అధికంగానే ఉంటాయి. ఇక బంగారం కొనుగోలు తగ్గించడం ద్వారా దేశంలో నియంత్రణను, అలాగే ఆర్థిక వ్యవస్థను సర్దుబాటు చేసిన వాళ్ళు అవుతారనేది మోదీ ఉద్దేశం అంటూ కూడాను. ఇక పెట్రోలు, గ్యాస్ విషయాలకు వస్తే అక్కడ జరుగుతున్న యుద్ధాల కారణంగా అక్కడ నుండి వస్తున్నటువంటి పెట్రోలియం, అలాగే గ్యాస్ నిల్వల పట్ల కూడా మరింత జాగ్రత్తగా ఉండే మంచిదనేది ఆయన చెప్తున్నది. ఎక్కువగా ఎలక్ట్రికల్ వాహనాలను ఉపయోగించడం ద్వారాను పెట్రోలియం యూజ్ వాహనాలకు మనం చెక్ పెట్టిన వాళ్ళమే కాకుండా వాటి భారాన్ని కూడా తగ్గించుకున్న వాళ్ళం అవుతామనేది ఆయన ఉద్దేశం అంటున్నాయి బీజేపీ వర్గాలు. అయితే కాంగ్రెస్ అండ్ అపోజిషన్ పార్టీస్ మాత్రం బీజేపీ మోడీ గారి ప్రసంగాలు, మన్ కీ బాత్ అవి కేవలం దూరదర్శన్లో చెప్తే సరిపోతుంది, కానీ హైదరాబాద్ లాంటి మహాసభలను ఏర్పాటు చేయటం చెప్పడం ఎంతవరకు తగునంటూ కూడా విపక్షాలు వాపోతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దేశంలో బంగారం నిల్వలు అంతరించిపోకుండా, దిగుమతులు ఎక్కువ భారం పడకుండాను, అలాగే బంగారం కొనుగోలు విషయంలో ఒకానొక సమయంలో చాలా వరకు కూడా ఇంతకు ముందున్న ప్రభుత్వాలు కూడాను బంగారం ఇంపోర్ట్ విషయంలో అధిక భారం కనుక పెరిగిపోతున్నప్పుడు కొనుగోళ్లపై జిఎస్టీలు, సుంకాలు అధికంగా విధించడము, లేకపోతే కనుక ఇంపోర్ట్ చేసుకునే వాటిపైన కూడాను రకరకాల ఆంక్షలు విధించడం లాంటివి చేసి నియంత్రణ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఈ విషయానికి వస్తే మాత్రం సందర్భమా అని పక్కన పెడితే మోడీ చేసిన వ్యాఖ్యలు దేశమంతా చర్చనీయాంశమై ప్రజల్లో ఒక చర్చ. బంగారం కొనాలా, కొనకూడదా, ఎందుకు కొనకూడదు అనేదే ఒక పెద్ద కోణం. కానీ అసలు విషయం ఏమిటి అని అంటే ఆర్థిక నిల్వలు అంతరించిపోకుండా, దేశీ మారక నిల్వలలో అధికంగా ఖర్చు చేయకుండాను దేశం మీద ఆర్థిక భారం పడకుండా ఆయన వ్యాఖ్యలు చేశాయంటున్నాయి బీజేపీ వర్గాలు.